క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గొలమారి ఉర్సులమ్మ. కీర్తిశేషులు గొలమారి చిన్నపిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వారి కుమారుడు కోడలు గొలమారి సంపత్ రెడ్డి భారతి, కుమారుడు గొలమారి సుజిత్ రెడ్డి, కుమార్తె అల్లుడు ఏరువ నిర్మల బాబురెడ్డి లేటు, మనువళ్ళు మనవరాళ్ళు గొలమారి రిధిమ, గాదే సుధీర్ రెడ్డి, స్వాతి, మునిమనువడు మునిమనువరాలు గాదే సుమన్విరెడ్డి, గాదే ఆశ్చర్రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న నిహాల్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం ఆయుర ఆరోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్ విచారణ మరియపురం గ్రామం. పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు విక్రమ్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని గోపు లూర్దు మరెడ్డి, గోపు స్లీవా, సునంద, వినయ్, శోభ, ఇన్నాశమ్మ, ఫాదర్ గోపు థామస్ రెడ్డి, స్టెఫానీ, పీటర్, స్నేహల్, సుశాంత్ మరియు బంధుమిత్రులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ. జోసెఫ్ కెనడీ గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మరాఠీ విజయశేఖర్, రోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని మరాఠీ ఆర్తిని తన MBBS విజయవంతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు. దేవుని చిత్తంతో ఆశ్రిత సింధు గారి వివాహం జరగాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ. మేరీ కృపగారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుని చిత్తంతో సునీత ఉద్యోగంలో ఎదగాలని, చంద్రిక రాజశేఖర్ దంపతులకు గర్భఫలం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు వచ్చేసిరి, రండి దైవజనమా పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు వచ్చేసి, రండి దైవజనమా పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదా, స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహరాజుని స్తుతించుదా. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు వచ్చేసిరి, రండి దైవజనమా పూజా సమయమిది, పూజా సమయమిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తంలో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు చేపట్టిన పవిత్రములను భక్తిమంతములనైన ఆధ్యాత్మిక అభ్యాసములు వారి హృదయములకు క్రొత్త రూపమును దయచేయునుగాక. వారు యోగ్యమైన రీతిగా పాస్కా మహోత్సవ వరములను స్వీకరించి నీ రక్షణ స్తుతులను పాడుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని. మొదటి పట్టణము యెజెకేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. మొదటి పట్టణము యెజెకేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. దేవుని దూత నన్ను దేవాలయము గుమ్మము నొద్దకు కొని వచ్చెను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకునే తిరిగి ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణ నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగా నున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు
560 గజముల వరకు కొలిచెను. అచ్చటనున్న కాలువను దాటుమనెను. అచ్చట నీళ్లు నా చిల మడమల వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచి అచ్చట నుంచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాలు వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్న కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచెను. కానీ అచ్చట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమాయను. నేను ఈదిననే కాని అచ్చట ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డుకు కొనిపోయెను. నేనచ్చటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములు ఉండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచ్చట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్ళగును. ఆ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు, చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచి నీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఎడులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ప్రభువే మనకు ఆశ్రయము, బలము నై ఉన్నాడు. ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర్ గర్భమున కూలినను మనము భయపడము. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. మనకు ఆశ్రయముగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన మహోన్నతుని పవిత్ర మందిరమున దేవుని నగరమును తన పాయలలో ఆనందమున ఓలలాడించును. నది ఒకటి కలదు, దేవుడా పట్టణమున వసించును కనుక అది నాశనము కాదు. వేకువ జాముననే అతడు పురము నాదుకొనును. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. మనకు ఆశ్రయముగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. 2 ప్రభువు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. మనకు ఆశ్రయముగా ఉన్నాడు.
చేసి తరుణేని కంటిగా చేసి పరసుడే సితార చేసి వేకువని పాడెదను వేకువని పాడెదను నీ దివ్య ప్రేమను నా ప్రభువా దేవా నీ కీర్తన పాడెదను దేవా నీ కీర్తన పాడెదను. ప్రభు మీతో అందరుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచూ ఉండేడివారు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగనే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి అయినా స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడెవడునూ లేడు. నేను వెళ్ళబోసరికి నాకంటే ముందుగా మరి ఒకడు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకనెత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడవసాగెను. అది విశ్రాంతి దినము. కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయిట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకనెత్తుకొని నడువుము అని చెప్పెను అనెను. పడకనెత్తుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలయనా అక్కడ జన సమూహము ఉండుటచే యేసు అచట నుండి వెళ్ళిపోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగకొండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పెను. వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రైతు తన పొలంలో బోర్ వేయాలనుకున్నాడు. అయితే మొదటి చోట 30 అడుగులు వేశాడు. నీళ్లు పడలేదు. ఇక్కడ నీరు ఉండదులే అని వదిలేశాడు. ఇక ఇంకో చోట 40 అడుగులు తవ్వాడు. అక్కడ కూడా నీళ్లు పడలేదు. మరి మూడో చోట 50 అడుగులు తవ్వాడు. అక్కడ కూడా నీళ్లు రాలేదు. ఇక చివరికి అలసిపోయి తను బోర్ వేయడం ఆపేశాడు. అప్పుడు అతని సహోదరుడు వచ్చి ఇలా అన్నాడు, నువ్వు ఒకే చోట 120 అడుగులు తవ్వి ఉంటే
ఇప్పటికీ మంచి నీరు వచ్చేది, కానీ నువ్వు ఓర్పు సహనము లేక 3 చోట్ల తవ్వావు, అందుకే నీరు కనిపించలేదు అని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం దేవుని ఆశీర్వాదాలను కోల్పోతాం. కారణం ఏమిటి అంటే మనకు ఓర్పు లేదు, సహనం లేదు. కొంచెం సమయమైనా ఎదురు చూడకుండా మనం వదిలేస్తాం. కానీ బైబిల్ గ్రంథం మనకి చెప్పేది ఏమిటి అంటే దేవుడు చేసే అద్భుతాలు చాలాసార్లు ఓర్పుతో సహనముతో ఎదురు చూసే వారి జీవితాల్లోనే కనిపిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని రోజుల క్రితం ఒక కుర్రవాడు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అడిగాడు, ఫాదర్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేస్తారా? అయితే చెప్పు అని అన్నాను. అయితే బైబిల్లో దీర్ఘశాంతము అనే పదం ఉంటుంది ఫాదర్, దాని అర్థం ఏమిటి అని అడిగాడు. అయితే చెప్పాను, దీర్ఘశాంతము అంటే పేషెన్స్, సహనము, ఓర్పు. అది మామూలు సహనము, ఓర్పు కాదు, కానీ ఆత్మీయమైనటువంటి, ఆత్మకు సంబంధమైనటువంటి ఓర్పు, సహనము అని చెప్పాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు అందరూ కూడా వారి జీవితంలో ఈ దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నటువంటి వారే. క్రైస్తవులమైన మనము కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పవిత్రాత్మ దేవుడు తన ఫలముగా తాను ఇచ్చేటటువంటి ఫలాలలో భాగంగా మనకి ఈ సహనము, ఓర్పు, ఈ దీర్ఘశాంతము అనే వరాన్ని మనకి కూడా ప్రసాదిస్తారు. అయితే ఈ దీర్ఘశాంతము, ఈ సహనము లేదా ఈ ఆత్మీయమైనటువంటి ఈ ఓర్పు, సహనము అనేటటువంటి వరాన్ని మనం పొందుకుంటే మన జీవితంలో మనం అద్భుతాలు చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియులారా, పాత నిబంధనలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఎవరు అంటే ఆయన యోసేపు గారు. పాత నిబంధన యోసేపు గారు, యాకోబు కుమారులు ఇద్దరిలో ఒకటైనటువంటి యోసేపు. ఎన్ని శ్రమలు వచ్చినా తన సొంత అన్నలే తనను బంధించి అమ్మి వేసినా కానీ ఓర్పుతో ఉన్నాడు, సహనముతో ఉన్నాడు. తాను నమ్మక పాత్రంగా సేవ చేస్తున్నటువంటి పోతిఫర్ యొక్క భార్య తన మీద నేరం మోపినప్పుడు, చెరసాలలో బంధించబడ్డప్పుడు మేలు చేసినటువంటి వాడే తనను మర్చిపోయినప్పుడు ఈ సహనాన్ని మరువలేదు. ప్రియులారా, ఓర్పుని మరువలేదు, దీర్ఘశాంతాన్ని మరువలేదు. ఆయన దేవుని మీద ఆధారపడి ముందుకు వెళుతూనే ఉన్నాడు. దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు, కాబట్టి నేను ఎవ్వరికీ లొంగాల్సిన అవసరం లేదు, నేను ఈ యొక్క విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. దీర్ఘశాంతంతో ముందుకు వెళ్ళాడు. చివరికి ప్రియులారా, దేవుడు తన జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని మనం చూస్తాం. తన అన్నదమ్ముల్లో ఎవరైతే తనని అవమానాల పాలు చేశారో, ఎవరైతే తనని ఈసడించుకున్నారో వాళ్ళే వచ్చి తన ముందు సాష్టాంగ ప్రణామం చేసి ఆరాధించారు యోసేపుని. అంత గొప్ప విధంగా దేవుడు లేవనెత్తాడు. ప్రియులారా, ఒకే ఒక వరం, ఒకే ఒక గుణం ఆయనలో, దీర్ఘశాంతము, సహనము, ఓర్పు. దేవుని మీద ఆధారపడి జీవించాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, అదేవిధంగా ఈనాటి సువిశేషంలో మనం చదువుకున్నాం, 38 ఏండ్ల నుండి వ్యాధితో బాధపడుతూ స్వస్థత కోసం ఎంతగా ఎదురు చూశాడో చూడండి. ఆయనలో ఎంత ఓర్పు, సహనము, దీర్ఘశాంతము ఉండొచ్చు. ప్రభువు ఉన్నాడు, నాకు స్వస్థతను దయచేస్తాడు అని నమ్మాడు, విశ్వసించాడు. ఆయన జీవితంలో చివరికి అద్భుతాన్ని చూశాడు. కేవలము ఆ వ్యక్తి ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతంతో ఎదురు చూశాడు. అలాంటి ఓర్పు, సహనము మన జీవితంలో కూడా ఉండాలి అని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా,
ఇదిగో కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు ప్రేమని గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటారు, ప్రేమ సహనము కలది, ప్రేమ దీర్ఘశాంతము కలది, ప్రేమ ఓర్పును కలిగి ఉంటుంది అని. ఇదిగో నీలో ప్రేమ ఉంటే, నిజమైన ప్రేమ ఉంటే, దైవ ప్రేమ, మానవ ప్రేమ ఉంటే దీర్ఘశాంతము అనే వరము నీలో ఉంటుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఎంతమందిమి ఈ సహనము ఓర్పుతో ఉంటున్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఓర్పు ఉన్నటువంటి వారికి లేనటువంటి వారికి తేడా ఏమిటి అంటే, ఓర్పు లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే 99 అడుగులు తవ్వుతాడు, నీళ్లు పడట్లేవులే అని వదిలేస్తాడు. కానీ ఓర్పు సహనము ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ 99 అడుగులు దగ్గర ఆగకుండా ఇంకొక అడుగు తవ్వుతాడు, 100వ అడుగులో నీళ్లు పడతాయి. వాడికి వీడికి ఉన్న తేడా ఏమిటి అంటే, వాడిలో ఓర్పు సహనము, వీడిలో ఓర్పు సహనము లేదు. దీర్ఘశాంతము అనేటటువంటి దైవీకమైన దానికి ఉపయోగపడేది ప్రియులారా. కానీ నేను ఇక్కడ చెప్పేది రెండిటి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబాల్లో విచ్ఛిన్నమవుతున్నాయి ఈ రోజుల్లో. కుటుంబాల్లో సఖ్యత లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకని? భర్త ఒక మాట అన్నాడని భార్యకి ఓర్పు లేదు, భార్య ఒక మాట అంది అని భర్తకి ఓర్పు లేదు, తల్లిదండ్రులు ఒక మాట అన్నారని పిల్లలకి ఓర్పు లేదు, సహనము లేదు. కొంచెం సేపు ఆ ఓర్పు సహనము కలిగి ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఓర్పు లేకపోతే ఇంటికి నిప్పు అంటుకుంటుంది. అంటే ఇక ఇంట్లో పెద్ద గొడవలు అవుతాయి అన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ దేవుణ్ణి వేడుకుందాం ఈ రోజున. దేవా, నీ దీర్ఘశాంతాన్ని, నీ ఓర్పును, నీ సహనం అనేటటువంటి పవిత్రాత్మ ఫలాన్ని మాకు, మా కుటుంబాలకి, మా బిడ్డలకు ఇవ్వండి అని ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మేము ఈ ఓర్పును కలిగి జీవించే వారిగా మేము ఉండేలాగున మమ్ము దీవించండి ప్రభువా అని ప్రత్యేకంగా ఈ రోజున ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. ఆమేన్. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతియార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతియార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతియార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర క్రీస్తు ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా,
నీవు మా కొసగిన దానములని తిరిగి నీవు కానుకగా సమర్పించుచున్నాము. సృష్టికర్తవైన నీవు మా హాస్యకాలిక జీవితములకు ఉపయోగపడు ఈ వస్తువులను దయచేస్తివి. ఇవి మాకు శాశ్వత జీవనమునొసగు పవిత్రమైన ఔషధములుగా మారునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో అందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చెయ్య ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతి గానమును చేయుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అపమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడని గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
నింపుచున్నది సజీవ జలమిది. సిలువలో నుండి దారులుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలమిది. సజీవ జలమిది. సిలువలో నుండి దారులుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలమిది. సజీవ జలమిది. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు, చేయకండి. దుష్టు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము మా మనస్సులను పవిత్రపరిచి నూతనత్వమును ప్రసాదించునుగాక. ఈ విధమున ఇప్పుడును ఎల్లప్పుడును ఈ పవిత్ర భోజనము మా నిత్య రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్యబాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పరుచున్న నిరుపమాన ఉపశమము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్టులా చేయండి. ఈ లోక జీవితమున
మీ అడుగు చాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించలాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించే పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగునని మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేస్సును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమె గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్మ ఆశీర్వదించండి. ఆమేన్.
చివరి ఆశీర్వాదంకై అందరు లేచి నిల్చోండి. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమానందము అంతయు ఆ దేవునికి చెందినవి. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొనవి చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి సర్వదా మేము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనం 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 వందనమయ్యా.